అందరికీ నమస్కారం అండి. మండోదరి గురించి తెలియని వారెవరూ ఉండరు. మండోదరిని పంచమహాపతివ్రతలలో ఒకరుగా చెప్తుంటారు. రావణాసురుడి భార్య అయిన మండోదరి చాలా అద్భుతమైన సౌందర్య రాశి. రావరావణ యుద్ధము జరిగిన తర్వాత రావణాసురుడు చనిపోయినప్పుడు మండోదరి పరుగు పరుగున రావణాసురుడి దగ్గరకు వచ్చింది. అతనిని కౌగలించుకొని, ఈరోజు నేను మేలుముసుగు లేకుండా పరిగెత్తుకొచ్చానని కోపం తెచ్చుకోకు. నువ్వు దేవతలందరినీ ఓడించావు. ఎందరినో తరిమి కొట్టావు. దుర్భేద్యమైన కాంచనలంకను నిర్మించావు. 10 తలలతో 20 చేతులతో ప్రకాశించావు. గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది చివరకు ఒక మనుషుని చేతిలో మరణించావు. ఆ రోజు హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వచ్చి, నీ 10 తలకాయలు ఇప్పుడే గిల్లేస్తాను, కానీ రాముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి వదిలేస్తున్నాను అని లంకను కాల్చి వెళ్ళిపోయాడు. ఒక్కడే అలా వచ్చి లంకను నాశనం చేసి వెళ్ళినప్పుడైనా నీకు అనుమానం రాలేదా? నీ మనసులో ఒక్క సందేహం కూడా కలగలేదు? జీవితానికి ప్రమాదం వస్తుందని నువ్వు అసలు ఆలోచించలేదు. కోతులంటే చపల బుద్ధికి పెట్టింది పేరు. అలాంటి కొన్ని కోట్ల కోతులను వెంటబెట్టుకొని రాముడు నీ మీదకి యుద్ధానికి వచ్చాడు. సముద్రానికి సేతువు కట్టించి సముద్రాన్ని దాటి వచ్చాడు. అప్పుడైనా కూడా నీకు అనుమానం రాలేదు? ఒక మానవుడు వానరాలను తీసుకొని సముద్రాన్ని ఎలా దాటి వచ్చాడు అన్న అనుమానం రాలేదు? ఒక మనుషుడైన రాముడి చేతిలో చివరకు నువ్వు మరణించావు. చివరకు ఒక మనుషుడైన రాముడి చేతిలో మరణించావు అని రాముడి వైపు చూసింది. రాముడిని చూడగానే, ఈయన మనుషుడు కాదు, నిన్ను నిగ్రహించటానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు. దేవతలందరివి వానర రూపాలు. వాళ్లను వెంటబెట్టుకొని శంకుచక్ర గదా పద్మాలను పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చాడు. రాముడిని ఇన్నిసార్లు చూసినా నీకు శ్రీ మహావిష్ణువు అన్న అనుమానం అసలు రానే లేదు. నువ్వు రాముడి చేత సంహరింపబడ్డావని లోకం అనుకుంటుంది. నువ్వెందుకు చనిపోయావో నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు తపస్సు చెయ్యాలనుకొని నీ ఇంద్రియాలను బలవంతంగా తొక్కిపెట్టావు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. అందుకే నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి. ఒక్కసారి కామం పుట్టింది అనటానికి నీ విషయంలో నిజం లేదు. మహాసౌందర్య రాసులైన భార్యలు నీకు కొన్ని వేల మంది ఉన్నారు. వారితో నువ్వు ఎవరితో క్రీడించినా నీ కామం అదుపులో ఉంటుంది. ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతమ్మ మీద కామం పుట్టి నువ్వు ఆమెను అనుభవించటం కాదు. నీ రాజ్యము, నీ వారు భ్రష్టులవ్వటం కోసము నీకు ఆ కోరిక పుట్టింది. నీకు సీతమ్మ ఎవరో అర్థం కాలేదు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి. అలాంటి ఇల్లాలిని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావు. ఆ తల్లి యొక్క తేజస్సే నిన్ను కాల్చింది. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ తల్లిని తేవటం వలన నువ్వు పొందే సుఖం ఏమీ లేదు, నాశనం అయిపోతావని చెప్పాను. నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన కాంచన లంకను అనుభవించావు, ఎన్నో సుఖాలు పొందావు. కానీ సీతమ్మను తీసుకొచ్చి పాపం చేయటం వలన ఆ పాపాన్ని అనుభవించాల్సి వచ్చి ఈరోజు పడిపోయావు. విభీషణుడు ఎన్నో పుణ్యాలు చేసుకున్నాడు. ఆ పుణ్యఫలం వల్లనే ఈరోజు విభీషణుడికి బ్రతికిపోవటం జరిగింది. రావణ, సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా? నాకన్నా గొప్ప రూపవత? నాకన్నా గొప్ప దాక్షిణ్యం ఉందా? సీత నాకన్నా ఎందులో గొప్పది, కానీ నా దురదృష్టము నీ దురదృష్టము. సీత నాకంటే ఎక్కువ గొప్పగా నీకు కనిపించింది. నా తండ్రి దానవరాజైన మయుడు, నా భర్త లోకాలను గెలిచిన రావణుడు, నా కుమారుడు ఇంద్రుడిని జయించిన మేఘనాథుడు. నేనున్నది కాంచనలంకలో అని అహంకరించాను, కానీ అది ఇప్పుడు పోయింది. నేడు అబద్ధం, కానీ అది నిలబడలేదు, అబద్ధమైపోయింది. ఈరోజు నాకు కొడుకు లేడు, భర్త లేడు, రాజ్యము లేదు, బంధువులు లేరు. నీకు తలకొరివి పెట్టడానికి ఒక్క కొడుకు కూడా లేదు. నువ్వు మహాపాతకం చేయటం వలన 10 రోజులలో నా పరిస్థితి ఇలా మాయమైపోయింది. మహాపతివ్రత అయిన సీతాదేవిని తీసుకొచ్చి కంటతడి పెట్టించటం వల్లనే ఈ రాజ్యం ఇలా నాశనం అయిపోయింది అని రామరావణ యుద్ధంలో మరణించిన రావణుని చూసి మండోదరి శోకిస్తూ ఇలా పలికింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి.